హాయ్ అండి, ఇది మా ఇంటి రామాయణం అనమాట. ఏంటి అంటే పొద్దున్నే లేవగానే వీళ్ళిద్దరికి స్నానాలు అయిపోవాలి, టిఫిన్లు అయిపోవాలండి, లేకపోతే ఉండరు, అస్సలు చిరాకు పెట్టేస్తారు. ఇది పిల్లలకి చాలా మంచి ఫుడ్ అండి. చాలా ప్రోటీన్స్ కలిగిన ఫుడ్ అనమాట. వెయిట్ గెయిన్ అవుతారు, అలాగే డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఏంటి అంటే ఫస్ట్ రైస్ 6 గ్లాసెస్ తీసుకున్నానండి. అది కడిగేసి ఆరబోసేసుకొని అప్పుడు ఇది మూకుడులో వేపుకున్నాను అనమాట. ఇది 6 గ్లాసెస్ కాబట్టి 3 గ్లాసెస్ చొప్పున వేపుకున్నాను. మంచిగా వేగాలండి, అంటే రెడ్గా రావక్కర్లేదు, కాకపోతే ప్రతి గింజ వేగాలన్నమాట. అట్లాగా వేయించుకోవాలి. వేయించుకుని అది పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇంకొక సెకండ్ టైం కూడా వేయించుకున్నాను అనమాట. ఇప్పుడు నేను కొలత చెప్తాను చూడండి. 6 గ్లాసెస్ ఆఫ్ రైస్, 2 గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు, 2 గ్లాసెస్ ఆఫ్ మినప్పప్పు అనమాట. దాంట్లోకి అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము. ఇవి అవి అన్నీ వేయించుకోవాలండి. అన్నీ సపరేట్గా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు కందిపప్పు కూడా సపరేట్గా దాని ఫ్రాగ్రెన్స్ వచ్చే వరకు కొంచెం రెడ్గా అవ్వక్కర్లేదు, బట్ వేగాలి, ఫ్రాగ్రెన్స్ రావాలి. అది కూడా ఫుల్గా వేపేసుకుని పక్కకు పెట్టుకున్నాను. ఏదైనా కూడా మిక్సీ పట్టేటప్పుడు కూడా ఇండివిజువల్గానే పట్టాలండి, ఎందుకంటే రైస్ ఏమో రవ్వలాగా రావాలి, కందిపప్పు ఏమో మరీ పొడిలాగా అవ్వకూడదు. మినప్పప్పు కూడా పొడికి రవ్వకి మధ్యలో ఉండాలన్నమాట. అట్లాగా గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి ఇది మనం సపరేట్గా వేసుకుంటామన్నమాట. ఇప్పుడు ఇవి వేస్తున్నాను కదండి, ఇవి కూడా మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చే వరకు వేయించాలి. నేను 3 కలిపి వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. తీసుకుని ఇది కూడా సపరేట్గా ఇది పౌడర్ అయిపోవాలి. మనకి ఎక్కడ గింజలుగా అట్లా తగలకూడదు, పౌడర్ అయిపోవాలి. లాస్ట్కి ఇండివిజువల్గా దేనికి దానికి మిక్సీ పట్టి ఇలాగ కలిపేసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్నీ సపరేట్గా వేస్తున్నాం కాబట్టి మొత్తం అంతా కలిపేసుకుని కొంచెం ఎలా ఉడకపెట్టుకోవాలంటే నేను గిన్నెలోనే ఉడకపెట్టుకున్నాను. దీనికి కుక్కర్ అలాంటివి ఏం అవసరం ఉండదు. 3 టేబుల్ స్పూన్స్ తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఉప్పు వేసుకుని అది మగ్గేదాకా కలుపుకోవాలి. అంటే దగ్గరుండి కలపక్కర్లేదు, కొంచెం స్టార్టింగ్లో కలిపితే సరిపోతుంది. తర్వాత ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా వచ్చిందండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట ఈ ఫుడ్. ఒకసారి మీ పిల్లలకు కూడా ట్రై చేయండి. అన్నప్రాసన అయిపోయిన 6 మంత్స్ పిల్లలకైనా పెట్టచ్చు, 8 మంత్స్ పిల్లలకైనా పెట్టచ్చు. అన్నప్రాసన అయిపోగానే పెట్టచ్చు అండి, చాలా డైజెషన్ బాగుంటుంది. ఇక్కడ మా చిన్నది చూడండి, అసలు ఎక్కడ లేని నాటకాలన్నీ నేర్చుకుంటుంది అనమాట. చూడండి, అసలు చాలా ముద్దుగా అనిపించి నేను వీడియో తీసుకున్నాను దాన్ని. ఇక్కడ మాత్రం వాళ్ళ నాన్నని వదలదండి. వాళ్ళ నాన్న ఉంటే ఇంట్లో వాళ్ళ నాన్న మీద ఎక్కి తొక్కాల్సిందే, లేకపోతే అస్సలు ఊరుకోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.